మిథున మీద ఇంత నీచాతి నీచంగా మాట్లాడడానికి మీకు మనసు ఎలా వచ్చింది? బావా, నచ్చిన వాళ్ళు ఏం చెప్పినా నీకిలాగే ఉంటుంది. నోర్మయ్! ప్రణవి, ఇలా రా. ప్రణవి, నువ్వు మాట్లాడుకో. ఏంటత్తయ్య, తనని ఇలా నేను పెంచేది? క్రిమినల్లా పెంచుతున్నాం. సంస్కారం సఖ్యత లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే హనుమాన్ చాలీసా విన్నట్లుగా ఉంటుందా నీకు? అంటే తన ఫీలింగ్స్ కావు. మిథున మీద ద్వేషం అసూయతో ఇలా మాట్లాడుతోంది. చూడు గౌతమ్, తనేదో చూసింది నాకు చెప్తోంది, అంతేకాని మిథున మీద ఎలాంటి అసూయ ద్వేషాలు లేవు. మీ కాపురం బాగుండాలనే తన తాపత్రయం. తన మాటలు అలా ఉన్నాయా? తన ఉద్దేశం అలా ఉందా? మిథునని టార్గెట్ చేసి లేనిపోని ఊహించుకొని అనుమానాలు పెంచుతుంది. చదువుకున్న వాళ్ళు ఇలానైనా మాట్లాడేది? మీరు ఆఫీస్కి వచ్చి నాతో ఈ టాపిక్ మాట్లాడినప్పుడు అక్కడే మీరు తప్పుగా మాట్లాడారని చెప్దాం అనుకున్నాను. అపార్థం చేసుకుని ఉంటారు, ఇంటికి వెళ్ళాక మాట్లాడదామని సైలెంట్ అయ్యాను. తన మాటలు విని మీరు అపార్థం చేసుకున్నారని ఇప్పుడు నాకు అర్థమైంది అత్తయ్య. అత్తయ్య, ఇంకోసారి నా భార్య గురించి కానీ రాహుల్ గురించి కానీ వాగారో రక్త సంబంధం అని కూడా చూడను. రక్తం కళ్ళ చూస్తాను. మీ అమ్మ స్థానంలో నిలబడి పెళ్లి చేస్తున్న తన గురించి నువ్వింత దారుణంగా మాట్లాడతావా? మిథున కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు. నోరు జాగ్రత్త, ఖబర్దార్. బాబు గౌతమ్, ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దాం. నువ్వేమీ కోపం తెచ్చుకోకు.